ఇవాళ వరుస కార్యక్రమాలతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉండనున్నారు. ఉదయం 11 గంటలకు జగనన్న విదేశీ విద్యా దీవెన లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. వర్చువల్ గా జరిగే ఈ కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. అనంతరం సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం అందించనున్నారు. ఇక సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష పాస్ అయిన విద్యార్థులకు 1 లక్ష రూపాయలు ప్రోత్సాహం అందిస్తుండగా మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైతే అదనంగా మరో 50,000 రూపాయల ప్రోత్సాహం అందిస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గాలిబ్, ఈ రోజు అయితే వరుస కార్యక్రమాలతో అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరుస కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఉదయం 11 గంటలకు జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం పథకాలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేయబోతున్నారు. ప్రధానంగా విదేశీ విద్యా దీవెన కింద విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం 41.60 కోట్ల రూపాయలను కూడా విడుదల చేయబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుడుతున్నారు. ప్రధానంగా ఇందులోని సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 95 మందికి, అట్లాగే తిరిగి మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహంగా 1 కోటి రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 42.60 కోట్లను తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఉదయం ఈ కార్యక్రమం 11 గంటలకు జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహ పథకాలకు నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతోని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆడుదాం ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి, ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలి, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ లో ఉన్న క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు, ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తుందనే దానిపై కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రప్రదేశ్ పేరుతో భారీ క్రీడా పండుగ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు, ఇతర అధికారులకు తెలియజేయబోతున్నారు. ఆ తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే సెమీ క్రిస్మస్ లో పాల్గొబోతున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. సాయంత్రం 5:20 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇందిరాగాంధీ స్టేడియం లో చేరుకుంటారు. అక్కడ సెమీ క్రిస్మస్ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన హైటీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆయన తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఓవరాల్ గా ముఖ్యమంత్రి కార్యక్రమాలు మొత్తం 3 ఉన్నాయి. అధికారిక కార్యక్రమాలు ఉదయం 11 గంటలకు జగనన్న విదేశీ విద్యా దీవెనకు సంబంధించిన విడుదల, మధ్యాహ్నం ఆడుదాం ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్, సాయంత్రం సెమీ క్రిస్మస్ వేడుకల్లోనే ముఖ్యమంత్రి పాల్గొబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.